మరి మీరు చేయండి. పార్టీ మనం వెళ్దాం. చెప్పరా? హలో శ్రీకాంత్, ఏం చేస్తున్నావురా? ఇప్పుడే లండన్ కి టికెట్ బుక్ చేశారు. పార్టీ మామ, నా లవ్ సక్సెస్ అయిందిరా. పార్టీయా? లవ్ సక్సెస్ ఉందా? కంగ్రెస్ మామ. 5 నిమిషాలు వచ్చేస్తున్నా. త్వరగా పెట్టే. ఓకే. పార్టీ చేస్తున్నాం. ఓకే ఓకే. చెప్పరా? ఎక్కడ్రా? నీ నిజం కలిసి ఎక్కడ ఉన్నా? లవ్ సక్సెస్ మామ. పార్టీ రూమ్ కి వచ్చే తొందరగా. పార్టీయా? లవ్ సక్సెసా? ఎవరిదా? ఇప్పుడు ఆత్రం చూడండి. లవ్ సక్సెస్ అన్నాను. ఎవరిని పడేసాను? ఎలా పడేసిన అడగలేంట్రా? పార్టీ కప్పులు పడుతున్నారు. ఒక రోజున కాఫీ డేలో కాఫీ తాగుతుండగా ఒక అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది మామ. అందరూ అమ్మాయికి లేనేస్తున్నారు. నేను కూడా ఆ అమ్మాయికి లేనేస్తున్నాను. అది వేరే విషయం. కానీ ఆ అమ్మాయి స్ట్రైట్ గా నా దగ్గరికి వచ్చింది. మీరు షాక్ అయ్యారా? ముందు చెప్పేది ఆ అమ్మాయిని చూడాలి. నా 2 కళ్ళు సరిపోలేదురా. నేను కూడా అదే చేశాను అనుకో. తనను చూసిన క్షణం ప్రేమలో పడిపోయా మామ. ప్రేమ కాదురా, కామరా. నేను మొత్తాన్ని డిస్టర్బెంట్ చేసి పార్టీ చూస్తే మనక రిజ్వానారా? ఇన్ని రోజులు రిజ్వాన్ చార్జ్ చేసి రిజ్వానా తోడారా? అవునా, ముద్దుగా ఇలా పిలుస్తాను. అప్పటి నుండి ఫేస్బుక్, వాట్సాప్, వైబర్ లైన్ లో బాగా లేనేసామా. అలా పడేసామమ్మా. నమ్మ బుద్ధి కావట్లేదా? నిజం రా, నిజం మామ. సరే, మీరు ఎవరు చెప్పనని చెప్తాను. మీరందరూ స్మైలీతో స్టిక్కర్తో అమ్మాయిలు పడేస్తారు, కానీ నేను మాత్రం నా సెల్ఫీతో పడేస్తాను. సెల్ఫీతో ఎలా పడేస్తారా? అదే మామ నా సీక్రెట్. ఇదిగో చూడు. ఆనందం, బాధ, సిగ్గు, కోపం, సో క్యూట్. అలా నా సెల్ఫీతో పడేశారా? సర్లే కానీ ఇది కానివ్వండి. శ్రీకాంత్ మామ లవ్ లో చాలా సీనియరే కదా. నేనేమో ఫ్రెషర్. నాకు టిప్స్ చెప్పు. టిప్స్ కదమ్మా, ఎవరికైనా చెప్పేస్తాను. సర్లే చెప్పు. అసలు ప్రేమ అంటే, అసలు నా ప్రేమ అంటే వాడు ప్రేమ గురించి అడిగాడు రా, నీ ప్రేమ గురించి కాదురా. అరే నీకేం తెలుసురా నా ప్రేమ గురించి? తన ఎన్నాళ్ళ నుంచి ప్రేమిస్తున్నా నీకు తెలుసా? అసలు తన అమ్మాయి కదా. నేను నాకు తెలిసిపోయిందిరా. కొంచెం నాకు డౌట్ ఉంది, కన్ఫర్మ్ అయిపోయింది. ఒరే దరిద్రుడా, దాని అర్థం తన దేవతరా. ఇది కొంచెం అమరైందిరా. మనస్ఫూర్తిగా ప్రేమిస్తే బంధం కలకాలం నిల్చుంటుంది. ఏమన్నా చెప్పాడు? అరే శ్రీకాంత్ రేపు పార్టీ శ్రీకాంత్ గారికి ఒక ఓ వేసుకోండి రా.
అరే ఇవెక్కడ అవుట్రా? అరే శ్రీకాంత్ కూడా ఒకట్రా. ఏంట్రా అందరూ అవునా? అయితే నేను ఓకే. విజయ్ మార్నింగ్ 7 ఫోన్ చేస్తున్నా. హ్యాంగర్ తగ్గేస్తాడు, లేకపోతే లోడ్ వచ్చేస్తాడు.
ఇది మన ఏరియారా, వాడిని పట్టుకోవడం చాలా ఈజీ. అశోక్, మన ఫ్రెండ్ అశోక్ రా. అశోక్ అంటే ఐటీ డిపార్ట్మెంట్ వాడా? ఎప్పుడయ్యావురా? అశోక్, ఏంట్రా ఈ పని? దొంగతనం ఎందుకు చేశారా? ఫ్రెండ్ కోసం రా. వాడి స్టైల్ ఆడారా? ఎంతైనా రజనీకాంత్ మన బ్యాచ్ టాపర్ అయితే ఇక్కడ కూర్చున్నాడు. ఏదో కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నాడు ఆచరా. మామా హాయ్రా. అరే ఏమ్రా తారక్, ఇక్కడ కూర్చున్నాయేమేంద్రా? చెప్పమ్మా, ఇంకేంటి? మా ఫైనల్ ఇయర్గా గేట్లు విండోలు ఎన్ని లేవు మనకి. ప్రిపేర్ అవుతున్నావు అన్నిటికీ? మాట్లాడవేంట్రా, డల్ ఉన్నావు, ఏమైంది? సరే కానీ ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? రే మమ్మల్ని కూడా చేర్చుకోరా కొంచెం. రే తారక్, మాట్లాడవేంట్రా? లేదురా, ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. చదువు ఆపేద్దాం అనుకుంటున్నాను. ఆపరా నువ్వు నీ జోకులు. లేదు మామ, నిజంగానే చదువు ఆపాలనుకుంటున్నాను. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? లేదురా, నిజంగానే చదువు ఆపేయాలనుకుంటున్నాను. థర్డ్ ఇయర్ వరకు అంటే ఏదో విధంగా పార్ట్ టైం జాబులు చేసి మనీ ప్రాబ్లం ఉన్నా కానీ ఇలా నెట్టుకుంటూ వచ్చాను. ఈ ఫైనల్ ఇయర్లో నా వల్ల కావట్లేదు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ప్రాజెక్ట్ వర్క్లకి నేను మనీ పే చేయలేకపోతున్నాను. ఇంట్లో పరిస్థితి కూడా ఏమంతా బాగాలేదురా. ఈ టైంలో వాళ్ళని నేను డబ్బులు కూడా అడగడం మంచిగా అనిపించట్లేదు. అందుకే చదువు మానేద్దాం అనుకుంటున్నాను. స్కాలర్షిప్లు వస్తాయి కదా, ఏంట్రా అలా అంటున్నావు? స్కాలర్షిప్ ఇప్పుడు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ మన చదువులకు ఏడ సరిపోతుందిరా, నీకు తెలుసు కదా. అయితే మాత్రం చదువు మానేస్తావారా? మేము లేవారా హెల్ప్ చేయడానికి? మీరు మాత్రం ఎంతవరకు హెల్ప్ చేస్తారా? 5,000 10,000 మన ప్రాజెక్ట్ వరకు ఎంత కావాలో తెలుసు కదా. అనవసరంగా నా వల్ల అశోక్ మీరెందుకు ఇబ్బంది పడతారు? వీడేంట్రా ఇలా మాట్లాడుతున్నాడు? అదేంట్రా అలా మాట్లాడతావు? నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ చదువుకోవాలరా. సాధ్యమైనంత వరకు మేము హెల్ప్ చేస్తాం రా. థ్యాంక్స్ రా. మేము ఉన్నాం కదా. వాడికి ఎలాగైనా హెల్ప్ చేయాలరా మనం. చేద్దాం మామా, మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? మన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ కాంటాక్ట్ చేసి మనీ అరేంజ్ చేస్తానని. ఓకే బాయ్ రా. బాయ్. వాడికి ఎలా హెల్ప్ చేయాలో నాకు తెలుసు. మన ఫ్రెండ్స్లోనే చాలా మంది మనీ ప్రాబ్లమ్స్తో ఉన్నారా. వాళ్ళల్లో ఒకటే మన తారక్ గాడ్రా. ఇలా కాదురా, ఖచ్చితంగా ఇంకో మార్గంలో అందరం కలిసి హెల్ప్ చేద్దాం. ఓకేనా? ఏం కాదు చేస్తే దొంగతనం చేశాడు కానీ తప్పని చాలా గొప్పది. మనం కూడా మన ఫ్రెండ్స్కి ఏదో సాయం చేయాలి. అవునమ్మా, వాడు మంచిదమ్మా, గుర్తి గుర్తి అంతే. వాడు ఒకటి 3 4 5 అందరూ వాడేవారా?